దగ్గితే రక్తం పడే సమస్య నివారణకు యోగాలో ఉన్న పరిష్కార మార్గాలను రబ్బర్ మ్యాన్ బిరుదాంకితులు శ్రీ దండు సత్యనారాయణరాజు గారు చేసి చూపిస్తారు. మనము చూద్దాం. ఏకపాద సర్వాంగాసనం. ఈ ఆసనం సాధన చెయ్యడానికి ముందుగా వెల్లకిల్లా పడుకోవాలి. తరువాత కాళ్ళు రెండింటినీ పైకెత్తుతూ రెండు చేతుల సహాయంతో నడుమును కూడా పైకెత్తి నిటారుగా ఎత్తి ఉంచాలి. ఇప్పుడు కుడి కాలును తలవైపుగా కిందకి దించుతూ తల పైభాగంలో నేలపై కుడికాలి వేళ్లను ఆంచాలి. ఎడమ కాలును నిటారుగానే ఉంచాలి. చేతులు రెండింటినీ నడుముకు ఆధారంగా ఉంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి కాలును యథాస్థానానికి తీసుకురావాలి. తరువాత ఎడమ కాలును కిందకి తీసుకుని వస్తూ తల పైభాగంలో నేలకు కాలి వేళ్లను ఆంచాలి. కుడి కాలును నిటారుగా ఉంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఈ విధంగా ఈ ఆసనం రోజూ 2 కాళ్లతో 4 నుండి 6 సార్లు సాధన చేయవచ్చు. రెండవ ప్రక్రియ చంద్రభేదన ప్రాణాయామం. ఈ ప్రాణాయామం సాధన చేయడానికి ముందుగా పద్మాసనంలో సౌకర్యవంతంగా కూర్చోవాలి. తరువాత కుడి చేతి బొటన వేలును కుడి నాసికా రంధ్రంపై మూసి ఉంచి ఎడమ ముక్కు ద్వారా శ్వాస తీసుకొని ఎడమ ముక్కు ద్వారానే వదలాలి. ఇలా ఈ ప్రక్రియ 3 నుండి 5 నిమిషాల పాటు సాధన చేసి ఇప్పుడు సూర్యభేదన ప్రాణాయామం సాధన చేయటానికి బొటన వేలును పైకెత్తి ఉంగరపు వేలుతో ఎడమ నాసికా రంధ్రాన్ని మూసి కుడి నాసికా రంధ్రం ద్వారా శ్వాస తీసుకుని వదులుతూ ఉండాలి. ఇలా ఈ ప్రక్రియ 3 నుండి 5 నిమిషాల పాటు సాధన చేయవచ్చు. ఈ విధంగా ఏకపాద సర్వాంగాసనం, సూర్యభేదన, చంద్రభేదన ప్రాణాయామాలు సాధన చెయ్యటం ద్వారా శరీరంలోని వేడి తగ్గి గొంతు భాగంలో ఊపిరితిత్తుల్లోని వాతపిత్త శ్లేష్మ ప్రకృతులు సమతుల్యమై దగ్గులో రక్తం వచ్చే సమస్య నివారించబడుతుంది. ఈ ప్రక్రియల తర్వాత ధ్యానం చేసి మత్స్యాసనం వేయటం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు విశ్రాంతి దొరుకుతుంది.